హలో, నేను మిస్ రావు. బంగారం ఇప్పుడు మామూలు వాళ్ళు కొనేటువంటి పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే 9 క్యారెట్స్ బంగారాన్ని పరిచయం చేయాలి మార్కెట్లో అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం కృత్రిమంగా బంగారాన్ని తయారు చేయవచ్చా, అది కనుక సాధ్యమైతే అందరికీ అందుబాటులోకి బంగారం వస్తుంది. ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేయడానికి 2 పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు సైంటిస్టులు. ఇప్పటికి కూడా ప్రయోగ దశలో ఉన్నాయి. అది ఒకటి మనం తీసుకుంటే కనుక అణుమార్పిడి పద్ధతి ఒకటి, 2 రసాయన జీవ పద్ధతులు. ఈ అణుమార్పిడి రసాయన జీవ పద్ధతుల ద్వారా బంగారాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయొచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. ఈ 2 పద్ధతులు ఉన్నాయి. ఈ 2 పద్ధతుల ద్వారా ఆల్రెడీ ప్రయోగాలు చేసి బంగారాన్ని తయారు చేశారు. కాకపోతే ఉత్పత్తి వ్యయం అత్యధికంగా ఉంటుంది. బంగారం ధర కంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటుంది. అందుకే మార్కెట్లో అది వైబిలిటీ కాదు. దానికని ఇది ప్రాథమిక దశలో ఆగిపోతూ ఉన్నాయి ఆ ప్రయోగాలు. ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేసేటువంటి పద్ధతి ఆగిపోతుంది. అందుకే బంగారంని గనుల మీదనే ఆధారపడి ఇవాళకి కూడా గనుల నుంచి సేకరించేటువంటి బంగారమే మనకి వైబిలిటీ ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. మార్కెట్లో సరసమైనటువంటి ధరకు బంగారాన్ని అందజేయవచ్చు. అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేసి అందించాలి మార్కెట్లో అని అంటే మాత్రం అది మరింత ఎక్కువ ధర ఉండాల్సి ఉంటుంది. అందుకనే అది ల్యాబ్స్ వరకే పరిమితం అవుతుంది. అంతకు మించి బయటికి రావట్లా, పారిశ్రామికీకరణ దిశగా రావట్లా, అంటే ఉత్పత్తి దిశగా రావట్లా. ల్యాబ్లో అది ప్రయోగాల వరకే పరిమితం అవుతుంది. సో ఆ ప్రయోగాల్లో ఒకటి ఏంటంటే అణుమార్పిడి పద్ధతి. ఈ అణుమార్పిడి పద్ధతి ద్వారా ఎలా బంగారాన్ని తయారు చేస్తారు అని అంటే పాదరసం, అలాగే పాదరసం ప్లాటినం ఈ మూలకాలను తీసుకొని వీటిని అత్యంత శక్తివంతమైనటువంటి అణువులతోటి ఢీ కొడతారు. అప్పుడు ఢీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే కణాలతోటి, అధిక శక్తి కణాలతోటి ఢీ కొట్టినప్పుడు ఈ అణు నిర్మాణంలో యాక్చువల్గా ఈ పాదరస నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ పాదరస నిర్మాణంలో మార్పు వస్తుంది. అలాగే ప్లాటినం అత్యంత శక్తివంతమైనటువంటి అణువులతో ఢీకొట్టినప్పుడు వీటి నిర్మాణంలో మార్పు వస్తుంది. ఆ నిర్మాణంలో మార్పు వచ్చినప్పుడు అది బంగారంగా మారుతుంది. సో ఇది ఈజీ ప్రాసెసే. కానీ ఇక్కడ అధిక శక్తి ఉన్నటువంటి కణాలతోటి ఢీకొట్టాలి కదా. ఇవి చాలా అత్యధిక ధర, వీటి ధర ఎక్కువగా ఉంటుంది, ప్లస్ లభ్యత కూడా తక్కువ ఉంది. అందుకని చెప్పి ఈ అధిక శక్తి గల కణాలతోటి ఈ పాదరసాన్ని, ప్లాటినంని ఢీకొట్టి దీని యొక్క స్ట్రక్చర్ని పాదరసం నుంచి బంగారంగా మార్చేదానికి వీటిని ఉపయోగిస్తారు. కానీ ఇవి చాలా హై రేట్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ కాదు. ఇది అణు మార్పిడి అనేది వర్కౌట్ కాదు, ఇది వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇక రెండవ పద్ధతి ఏంటి? రసాయన జీవ పద్ధతి. రసాయన జీవ పద్ధతుల ద్వారా ఈ రెండింటిలో దీని మీద ప్రయోగం చేస్తున్నారు. ఇప్పుడు ల్యాబ్ వరకే ఉంది ఇది. దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే ఇక్కడ రసాయనాలని క్షయీకరణ చేస్తారు. క్షయీకరణ అంటారు. క్షయీకరణ అంటే రసాయనాలని, కొన్ని రసాయనాలను తీసుకొని క్షయీకరణ చేస్తారు. కొన్ని రసాయనాలను తీసుకొని క్షయీకరణ అంటే దాంట్లో ఉండే అయాన్లని
తొలగించడం, అయాలను తొలగిస్తే దాని క్షయకరణం జరుగుతుంది. ఆ అయాలను తొలగించడం, ఈ రసాయనాలలో కొన్ని రకాల మూలికలు కలపడం ద్వారా క్షయకరణ జరుగుతుంది. క్షయకరణ జరగడం ద్వారా అది అయాలను అయనీకరిస్తుంది. అయనీకరించడం ద్వారా ఆ రసాయనాలు బంగారు లవణాల ద్రావణాలను తీసుకొని నానో పార్టికల్స్ అంటే సూక్ష్మమైనటువంటి అణువుల్ని ఉత్పత్తి చేస్తారు. ఈ సూక్ష్మమైనటువంటి అణువులే బంగారపు అణువులు అనుకోవచ్చు, అంటే బంగారపు అణువులు అనుకోవచ్చు. కొన్ని బ్యాక్టీరియాలని అయనీకరించడం ద్వారా ఈ నానో పార్టికల్స్ని మనం తయారు చేయొచ్చు. ఈ నానో పార్టికల్స్ని తయారు చేస్తే కనుక అప్పుడు ఈ నానో పార్టికల్స్ మొత్తం కలిపితే అప్పుడు బంగారం అవుతుంది. దీని అంతటి చేయాలని అంటే కనుక కాస్ట్లీ అఫైర్, అంటే చాలా తక్కువ వస్తుంది. విషయమేమో పెద్దది, వచ్చేదేమో తక్కువ. అంటే ప్రొడక్షన్, దానికి ఖర్చు 100 రూపాయలు పెడితే 1 పైసా విలువైనటువంటి బంగారం పార్టికల్స్ మాత్రమే వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా వర్కౌట్ కాదు. కాకపోతే దీన్ని మరికొంత ఎన్హాన్స్ చేస్తూ ప్రయోగాలు చేసుకుంటూ పోతే ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రెండవ పద్ధతి అనేది సైంటిస్టులు చెప్తున్నారు. ఫస్ట్ది అయితే అసలు వర్కౌట్ కాదు, రెండోది వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితే ప్రస్తుతం బంగారాన్ని తయారు చేయడానికి, గనుల నుంచి బంగారాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ప్రాసెస్ ద్వారా కార్బన్ ఉద్గారాలు 98% విలువడుతున్నాయి. ఇది కాలుష్యానికి ఇబ్బంది. అలాగే నీటి వినియోగం 75% నీటి వినియోగం ఉంది. కాబట్టి ఇది కనుక వర్కౌట్ అయితే ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేసే ఏదైతే ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయోగాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మాత్రం ఈ కార్బన్ ఉద్గారాలని 98%, నీటి అవసరాలు అంటే నీటి వినియోగాన్ని 70% తగ్గించవచ్చు అనమాట. కాబట్టి ఇది వర్కౌట్ ఇప్పట్లో అయ్యేటువంటి ఛాన్సెస్ లేదు. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే మార్చిలో, అంటే పోయిన నెలలో దిగుమతులు కనుక మనం చూస్తే అత్యధికమైనటువంటి దిగుమతులు ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 38,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి దిగుమతులు. అంటే మార్చిలో కేవలం పోయిన నెలలో 192%, గత ఏడాదితో పోల్చుకుంటే 192% దిగుమతి పెరిగింది బంగారంది. 38,000 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు భారతదేశానికి. సో దిగుమతి ఏమో ఎక్కువ అవుతుంది. ఇంత దిగుమతి అవుతున్నా కానీ రేట్లు పెరుగుతున్నాయి. దిగుమతి ఎక్కువైనప్పుడు బంగారం రేటు తగ్గాలి. ఎందుకంటే వినియోగదారులు కొంటలా. ఇప్పుడు ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కానీ మీకు 70-80% కొనుగోలు తగ్గిపోయిందని చెప్తున్నారు. ఇక్కడేమో దిగుమతులు పెరుగుతున్నాయి రికార్డు స్థాయిలో. 192% పెరిగింది గత ఏడాది మార్చితో పోల్చుకుంటే. ఈ ఏడాది మార్చి 192% దిగుమతులు పెరిగాయని చెప్పేసి లెక్క చెప్తూ ఉన్నారు. సో కాబట్టి ఎక్కువగా మనకి స్విట్జర్లాండ్ నుంచి, అలాగే యూఏఈ నుంచి, దాంతోపాటు మనకి దక్షిణాఫ్రికా నుంచి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ మార్కెట్లో మనం చూస్తే ఢిల్లీ మార్కెట్ ప్రకారం 10 గ్రాముల ప్రకారం మనకి 98,000 వరకు వెళ్ళింది. 98,000 వెళ్ళింది. 98,000 వెళ్ళింది. అంటే 1,00,000 దిశగా వెళ్ళిపోతుంది బంగారం రేటు తగ్గేటువంటి ప్రసక్తే లేదు, తగ్గేటువంటి అవకాశమే కనిపించట్లా. కాకపోతే దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి నానాటికి కూడా, ప్రతిసారి పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకునే దిగుమతులు మనం ఇప్పుడు ఈ పరిధిలోనే 2024-25 తీసుకుంటే 752 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం మనం. అంతకుముందు ఏడాది 795 టన్నుల బంగారం చేసుకున్నాం. ఇప్పుడు అది ఈ ఏడాది మార్చిలో 192% పెరిగింది. అంటే దిగుమతులు అత్యధికంగా పెరుగుతున్నాయి, కొనుగోళ్ళు ఏమో తగ్గుతున్నాయి, బట్ బంగారం రేటు మాత్రం పెరుగుతుంది. దీని అంతరికి కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి డిస్టర్బెన్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ
బ్లాక్లోకి వెళ్ళిపోతుంది బంగారం మొత్తం అని చెప్పి తెలుస్తుంది. బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి ఈ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోయేటువంటి బంగారం అంతా నల్ల కుబేరులు, నల్ల దొరల దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో సామాన్యులు, మధ్యతరగతి కొనేటువంటి ప్రసక్తే లేదు. ఇవాళ కూడా బంగారం రేటు పెరిగింది. లక్షకి దాదాపుగా వెళ్ళిపోతుంది. 10 గ్రాముల బంగారం లక్షకి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ ప్రయోగాలు ఏదైతే ఉందో 2 ప్రయోగాలు చెప్పానో, ఫస్ట్ ప్రయోగం అణు ప్రయోగం అనేది అది వర్కౌట్ కాదు. రెండోది అట్లీస్ట్ రసాయన లేదా జీవ పద్ధతుల ద్వారా ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి. అవి వర్కౌట్ అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో బంగారం తక్కువ ధరకు వచ్చేటువంటి అవకాశం ఉంది, సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం. లేదంటే నరేంద్ర మోడీ గారు 9 క్యారెట్ల బంగారం ప్రవేశపెట్టడానికి ఆల్రెడీ క్యాబినెట్లో ఒక ప్రతిపాదన చేశారు. అది రాబోయే రోజుల్లో 9 క్యారెట్స్ బంగారం మార్కెట్లోకి వచ్చేటువంటి అవకాశం. ఇప్పుడు మార్కెట్లో మనకి 24 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారం ఉంది. రాబోయే రోజుల్లో 9 క్యారెట్ల బంగారం కూడా వస్తే అది 30,000కో 20,000కో 10 గ్రాముల బంగారం అందుబాటులో ఉంచడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు ప్రయోగాలు కూడా చేస్తున్నారు ఆర్టిఫిషియల్ బంగారం కోసం. మరి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఏది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే అసలు ఎవరైతే గోల్డ్ని బ్లాక్ చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాలి, ఏం చేస్తే బంగారం రేటు తగ్గుతుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.